హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను గోరు చిక్కుడుకాయ చామదుంప ఫ్రై చెప్తున్నానండి. దీనికి కావాల్సింది చిక్కుడుకాయ 250 గ్రామ్స్ తీసుకున్నాను. చామదుంపలు 6 నుంచి 7 తీసుకున్నానండి, మీడియం సైజు. పొయ్యి మీద ఉడికించుకుంటున్నాను. పచ్చిశనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, ఎండుమిరపకాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చి కొబ్బరి చిన్న ముక్కలండి, ఒక 5-6 ముక్కలు. పల్లీలు 1 టేబుల్ స్పూన్ దాకా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, గ్రీన్ సోంప్ 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 5 నుంచి 6 తీసుకొని ఇవన్నీ నూనె లేకుండా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇది పౌడర్ లాగా చేసుకోవాలి. ఉప్పు సరిపడంత, ఆయిల్ తగినంత. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఇవన్నిటిని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలో కడిగి పెట్టి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని దీంట్లో వేసేస్తున్నానండి. ఇవి బాగా కొంచెం వాటర్, ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికించేసుకొని ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇది కూడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇవి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దీనిలోనే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దీనిలోనే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, మీకు ఇష్టం ఉంటే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఈ పోపు అంతా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు, పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసేసి దీంట్లో కొంచెం పసుపు వేయాలి. వేసేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీలు, కొబ్బరికాయ, ధనియాలు కలిపి అన్ని వెండి మిరపకాయలు అన్నీ కలిసి పౌడర్ చేసుకున్నాను కదా, ఆ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ పౌడర్ వేయడం వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కదండి, చూసుకొని వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ ఇలా వదిలేద్దాం స్లో ఫ్లేమ్లో. తీసుకు దీనిపైన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అంతేనండి, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి ఈ కర్రీతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది రసం రైస్ కాంబినేషన్ బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్.